రామకృష్ణ గారు మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు అయిపోయిన వెంటనే మీరే మాట్లాడదు కదా, నెక్స్ట్ వీక్ వేస్తాను. ఆయన చాలాసేపు పెట్టి వెయిట్ చేస్తున్నారు కదా. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, అలాగే లోకేష్ గారు ఇస్తున్న వార్నింగ్లు, ఈ రాజ్యసభ అంశం ఒకటి నడుస్తున్నది, మరొక వైపు ఈ అరవ శ్రీధర్ విప్ రాజీనామా, ఇలా ఉండాలి. ఏ పార్టీ అన్నా సరే తప్పు చేసాడు అనేసరికి చూడండి రాజీనామా చేయించారని విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యం. గారు అందరికీ నమస్కారం. నమస్తే. ఒక అరవ శ్రీధర్ గారి విషయం పక్కన పెడితే మిగతావన్నీ సాధారణ విషయం. అవును, మంత్రివర్గ విస్తరణలు, రాజ్యసభ సీట్లు, జగన్ గారు గట్టిగా మాట్లాడడం, లోకేష్ గారు ఛాన్స్ లేదనడం, ఇవన్నీ చాలా సాధారణమైన రాజకీయ విషయాలుగానే చూస్తాను. లోకేష్ గారు జగన్ కి ఛాన్స్ లేదు అనకుండా జగన్ ఛాన్స్ ఉండే అవకాశం ఉందని అంటాడా? అంటే పదే మాట్లాడుతుండడం, అదే పదే అంటారు. ఎన్నికల వరకు అదే చెప్పాలి కదా. మేము ఇప్పుడు జగన్ గారికి కూడా ఛాన్స్ ఉందంటే అక్కడ అయిపోయింది రాజకీయం. ఇంకేముంది, ప్రతిపక్ష అయిపోయింది. జగన్ గారు ఫ్రీలో పెట్టేట అవుతుంది కదా. ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా తన ప్రతిపక్షం బలహీనంగా ఉందని చెప్తారు తప్ప. ఎన్నికల టైం అయితే ఓకేనండి, ఎన్నికల టైం అయితే ఓకే, ఒక సంవత్సరం ముందైనా అట్ట కాదు నేను అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వైనాట్ 175 అన్నారు తప్ప 11 అనలేదు కదా. పాయింట్ ఏంటంటే ఎవరైనా ప్రత్యర్థి ఓడిపోతారు, మేము గెలుస్తామని చెప్తారు. లోకేష్ గారి ఆ వ్యాఖ్యల్ని అంతకు మించి చూడాల్సిన అవసరం లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు దాడి పెంచుతున్నారా? ఎందుకంటే వాళ్ళ తాతగారు చనిపోయిన దాన్ని, తండ్రి గారు చనిపోయిన దాన్ని, బాబాయ్ గారు చనిపోయిన దాన్ని, ఈ ప్రస్తావన ఇప్పుడు తీసుకురావడం వెనక ఆంతర్యం ఏంటి? అంటే రెండు కారణాలు. ఒకటి, దాడి పెంచడం కాదు, కూటమి అధికారంలోకి వచ్చి 40% పూర్తయింది. 100% 40% పీరియడ్ పూర్తి అయిపోయింది. ఇంకొక 40% ఉంటుంది, చివరి 20% ఎలక్షన్ పీరియడ్, చివరి 1 year ఎలక్షన్. కాబట్టి ఉండేది 40%. కానీ సగం పరిపాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షానికి విమర్శించడానికి స్కోప్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే 24 ఎన్నికల్లో భారీ విజయం కూటమి సాధించింది, భారీ ఓటమి వైసీపీ పొందింది. వెంటనే నిజమైన అబద్ధమైన యాక్టివిటీ చేయలేదు. ఎందుకంటే గొప్ప విజయాన్ని వాళ్ళు సాధించి నేపథ్యంలో వెంటనే దాడి చేయడానికి, ఎట్లా విమర్శించడానికి ప్రతిపక్షానికి స్కోప్ ఉంది. 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి దేన్నైనా క్వశ్చన్ చేయడానికి ప్రతిపక్షం అవకాశం ఉంటుంది. ఉదాహరణ సంక్షేమ పథకాల అమలు మొదటి నెలలో చేస్తే ప్రజలు హర్షించరు. ఇప్పుడు 2 ఏళ్ళు అయ్యింది కాబట్టి ఏ సంక్షేమ పథకం అయితే వాళ్ళు చెప్పి అమలు చెప్తారు అనడానికి స్కోప్ ప్రతిపక్షానికి ఉంటుంది. ఉదాహరణకు నిరుద్యోగ వృత్తి ఉంది, అదేవిధంగా ఆడబిడ్డ నిధి ఉంది. 2 అమలు కాలేదు కదా. సహజంగా ప్రతిపక్షానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేసే ఏ పనినైనా విమర్శించడానికి స్కోప్ పెరుగుతుంది. కాబట్టి రెండోది, ఇంకా ప్రతిపక్షం అది ఒక కారణం దాడి పెంచడానికి. రెండో కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రికి సంబంధించి, వారి తాతకి సంబంధించి ఎందుకు వచ్చింది, వీళ్ళు 24/7 గొడవల పార్టీ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడవలు పెట్టేసినారు. వైసీపీ పేరు మర్చిపోయి గొడవల పార్టీ అంటున్నారు. సహజంగా ఆయన ఎదురు దాడి ఎందుకు చేయడు, దానికి సమాధానం ఎందుకు చెప్పడు? కాబట్టి ఇవి ఉంటాయి, వీళ్ళ నుంచి వాళ్ళకుంటాయి, వాళ్ళ నుంచి వీళ్ళకుంటాయి. దీనివల్ల 2 పార్టీల మధ్య ప్రయోజనం శూన్యం. కానీ ప్రజల సమస్యలు ప్రాతిపదికన మాట్లాడుకుంటేనే ఏ పార్టీకైనా ప్రయోజనం. ఇప్పుడు గొడ్డల పార్టీ అన్నాడు, ఇప్పుడు మా తాతను చంపేసిన వాళ్ళు బహిరంగ తిరుగుతున్నారు అని జగన్ గారు అన్నారు. 2 నిజమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు తాతను చనిపోయినాడు, బయట తిరుగుతున్నాడు కదా. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జగన్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాట్లాడడానికి స్కోప్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తిగత విషయాలు అవతల వైపు నుంచి వచ్చినప్పుడు యువతల వైపు నుంచి రియాక్షన్ వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడడానికి 2 ఏళ్ళు పూర్తి కావడం, వాళ్ళ వైపు నుంచి ఆయన పర్సనల్ అటాక్ ఉన్నప్పుడు ఈయన వైపు నుంచి పర్సనల్ అటాక్ ఉంటుంది. ఇది ఎంత తక్కువ చేసుకుంటే 2 పార్టీలకు అంత మంచిది. పెరిగితే ప్రజలు హర్షించరు, ఇద్దరిని మర్చిపోతారు, ఇద్దరు ఏదో పర్సనల్ గా పోతున్నారు. దీన్ని ప్రజలు ఇట్లాంటి వ్యాఖ్యల్ని, ఇట్లాంటి విమర్శల్ని, ప్రతి విమర్శలు ప్రజలు హర్షించరు. చాలా కీలకమైన అంశాలు, ప్రజలతో ముడిపడిన అంశాలు పట్టించుకుంటే ఇద్దరికి మంచిది. ఇది మొదటి అంశం. అరవ శ్రీధర్కి సంబంధించి ఇప్పుడు సాధించేది ఏమి లేదు. ఒకటి, నైతిక విలువలు రాజకీయాల్లో ఉండాలి. ఇందుకు గాదే గారు అన్నట్టు వాళ్ళిద్దరు మేజర్స్. ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరగలేదనే పాయింట్ కన్నా ప్రజలు ఒక మోడల్ గా చూడాలి కదా రాజకీయ నాయకుల్ని. రాజకీయ నాయకులే కాదు, మనం కూడా మన స్థాయి ఎంతో మనకు తెలియదు, కానీ మనం ప్రపంచం ముందు నిలబడి నీతులు చెప్తున్నాం. ఇప్పుడు డిబేట్ లో కూర్చున్నామంటే మనకంటూ ఒక స్టేటస్ వచ్చినట్టే. మన స్టేటస్ ఉన్నా లేకపోయినా మనం మోడల్ గా ఉండాలి కదా. మన స్థాయితో సంబంధం లేదు. మనం ఒక డిబేట్ లో కూర్చొని లక్షలాది మంది చూస్తున్నప్పుడు మన స్థాయితో సంబంధం లేకుండా మనం హుందాగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా ఒక ఎమ్మెల్యే లాంటి పదవిలో ఉన్నప్పుడు వారు గత స్థాయికి మర్చిపోయి కొత్త అవతారం ఎత్తాలి. మనం ఎమ్మెల్యే ఒక రిప్రజెంట్ మోడల్గా ఉండాలి. ఆ మోడల్నెస్ పోయింది ఆ ఎమ్మెల్యేలో. అంతకు మించిన కారణాలు దాంట్లో ఎత్తాల్సిన అవసరం లేదు.
ఆ ఇష్యూ వచ్చినప్పుడైనా సీరియస్ గా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా జనసేనకి ఏదో రాజకీయ నష్టం అని నేను అన్నగాని సమాధానం చెప్పుకోవాలి కదా. అనవసరం కదా ఇది, ఆ ఎమ్మెల్యే కారణంగా పార్టీకి ఎంతో కొంత నష్టం అంటే మీన్స్ ఏదో ఓట్లు పోతాయని కాదు, ఆన్సర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు గాది వెంకటేశ్వర గారు ఏ విమర్శ చేసినా ఘాటుగా సమాధానం చెప్తారు. ఈ విషయంలో చెప్పలేనంతే ఎవరు తప్పు చేసినట్టు, ఆ ఎమ్మెల్యే చేసిన పనికి మాలిన పనికి అందరూ పార్టీ అంతా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు మోడల్ గా ఉండాల్సిన వాళ్ళు మోడల్ గా ఉండకపోతే ఆయా వేదికలకి నష్టం వస్తుంది. అది ఎంత నష్టం, ఓట్ల సీట్ల పాయింట్ కాదు, మాటగడ రాదు కదా. ఆ మాటగడ రావడం నష్టం. ఎవరి కోసం ఎందుకు గవర్నర్ మౌనంగా ఉండాల్సి వస్తుంది నాయకత్వానికి? ఇది అన్ని పార్టీలు ఇప్పుడు వాళ్ళు చేస్తారని ఏ నాయకులు అనుకోరు. ఇచ్చేటప్పుడు గాదే గారు అన్నట్టు వారి ట్రాక్ రికార్డ్ ఏంటి, గతం ఏంటి, వర్తమానం ఏంటని ప్రతి రాజకీయ పార్టీలు, ఆయన బయటపడ్డాడు కాబట్టి బయటపడ్డాడు రాజే కదా. ఇప్పుడు ఇక్కడ బయటపడితే అసలు విషయాలు తెలుస్తాయి. కాబట్టి మోడల్ గా ఉండాల్సి, ఇప్పుడు ఉదాహరణకు మన తమిళనాడు నుంచి ఏదేదో నేర్చుకుంటున్నాం, అసలు విషయం రాజకీయ పార్టీలు నేర్చుకోలేదు. అన్ని పార్టీలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు చాలా మంది రాజకీయ నాయకులు అసహించుకుంటున్నారు. ఆ అసహించుకున్న కారణంగానే విజయం గెలిపించారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలను అసహించుకున్నారు కాబట్టి కనీసం విజయ్ గారు ప్రచారం చేయని 200 నియోజకవర్గాలు ఎందుకు గెలిచిపోయాడు? విజయ్ గారి కెపాసిటీ మాత్రమే కాదు, ఆ రెండు పార్టీల మీద అసహ్యం, అంటే వారికి ఇష్టం లేదు. మన రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితే ఒక 20% ప్రజల్లోనే ఉంది ఈ రోజు కూడా. తెలుగుదేశం అన్నా వైసీపీ అన్నా వద్దనే పరిస్థితి, దానికి ప్రతినిధి లేవు. పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాం, ఆయనేమో ఒక కూటమిలో జరిపినాడు. కాబట్టి ఇప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ కానీ విజయ్ గారు లాగా పవన్ కళ్యాణ్ లాగా ఒక పర్సనాలిటీ వస్తే ఆ 20% ఓట్లేస్తారు. కానీ ఆ రెండు ఈ ప్రధాన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు ఒక ఆల్టర్నేటివ్ కోర్స్ రాలేదు కాబట్టి బతికిపోతున్నాయి. కానీ లేకపోతే తమిళనాడు లాంటి అద్భుత ఆంధ్రప్రదేశ్ కూడా జరుగుతాయి. ఇప్పుడు 19లో 150 సీట్లు వైసీపీకి ఇచ్చి 23 సీట్లు తెలుగుదేశంకి ఇచ్చిన ప్రజలు అంత కోపం తగ్గిపోయి 124 సీట్లు తెలుగుదేశం కట్టించేసినారు. ఆయనకి 11 కట్టించారు. అంటే వాళ్ళ మీద కోపంతో వీళ్ళ మీద కోపంతో వాళ్ళకి వేసే రోజులు ఎన్ని రోజులు అంటే ఆల్టర్నేటివ్ రోజులు లేని రోజులు. ఆల్టర్నేటివ్ విజయ్ గారు లాగా ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే ఆ ప్రభావం ఏడబడుతుంది. కానీ అట్లాంటి నాయకుడు, అలాంటి పర్సనాలిటీస్ వస్తే అంటే 20 to 1/4 ఆఫ్ పీపుల్ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. విధి లేని పరిస్థితుల్లో వాళ్ళకి వీళ్ళకి ఓట్లేస్తున్నారు అనేది ఒక వాస్తవం. ప్రతి రాజకీయ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించాలి. ఆల్టర్నేటివ్ 2 రోజులు జరిగిపోతాయి. ఆల్టర్నేటివ్ విజయ్ లాగా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏ రాష్ట్రంకి వచ్చినా తమిళనాడు లాంటి ఫలితాలు ఇక్కడ వస్తాయి. లేకపోతే 200 నియోజకవర్గాలు, నేను కొన్ని నియోజకవర్గాలు అడిగాను తెలుగు వాళ్ళందరూ 2000, 3000 రూపాయలు 5,000 వస్తే 1 రూపాయి కూడా లేదు, డబ్బులు లేదు. విజయ్ పార్టీ వాళ్ళు రూపాయి లేదు. కొన్ని నియోజకవర్గాల్లో 50% పోలింగ్ బూత్ లో ఏజెంట్లు లేరు విజయ్కి, కానీ గెలిపించేసినారు. స్టాలిన్ ఓడించేయడం ఏంది విజయ్ పార్టీ, ఒక సాధారణ వ్యక్తి. కాబట్టి ఇంత వ్యతిరేకత ఉన్నారు ప్రజలు అనేది అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో గుర్తించాలి. సార్ రాజశేఖర్ గారు మాట్లాడండి. సార్ అది ఇప్పుడు ముందుగా ఒక అంశం మాట్లాడారు.